మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గిరిజన టీచర్ నరేందర్ నాయక్ పై దాడి చేసిన విజయవయ్యం దుండగులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత గిరిజన ప్రజా సంఘాల జేఏసీ నాయకులు జిల్లా ఎస్పీకి విన్నవించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా శివంపేట మండలం బిజిలీపూర్ దళితులపై దాడి చేసిన నిందితులను సైతం అరెస్టు చేయాలని విన్నవించారు. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ తెలిపారు. పాఠశాలలో మతోన్మాదులు చర్యలు తీసుకోవాలని విన్నవించామని శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు దాస్ రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ పాఠశాలకు ఎంటర్ అయి ఇలా చేసినందుకు వాళ్ళు కనీసం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఓ వాళ్ళు కూడా డిఓ ఒక ఆఫీసర్గా పనిచేయాలి తప్ప కులతత్వంతో ఒక రకంగా పనిచేసి ఒక్కరికే వాళ్ళు ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది సరైనది కాదని, ఇప్పటికైనా డిఓ తన పద్ధతులను తన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నరేంద్ర నాయక్ గారిపైన అక్కడ విజయవయ్యం కార్యకర్తలు నాయకులు కలిసి బెదిరింపులకు తర్వాత ఒక రకమైన దాడులకు వాళ్ళు పాల్పడ్డారు. ఇప్పటికైనా కూడా పాఠశాల అనేది ఒక లౌకికమైన స్థలము, ఒక సెక్యులర్ ప్లేసు, ఒక డెమోక్రటిక్ ప్లేస్ కాబట్టి అక్కడ ఏ మతానికి కూడా తావు లేదు అనేది విజయవయ్యం కార్యకర్తలు గ్రహించాలని, అంతేకాకుండా ఆ పాఠశాలకు ఎంటర్ అయి